వాకాడు ప్రజలకి, మా మండల ప్రజలకి ఏంటి జగనన్న సంక్షేమ పథకాలు, జగనన్న పాలన, విద్య, వైద్య, అభివృద్ధి ఇవన్నీ మీరు ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. జగన్మోహన్ రెడ్డి బలపరిచినటువంటి మేరీగా మురళీ గారికి, మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా. ఓకే, ఓట్ ఫర్ ఫ్యాన్. సంవత్సరం 2024 మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గూడూరు నియోజకవర్గంలో మేరీగా మురళీ గారు శాసనసభ్యులుగాను, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మధ్యల గురుమూర్తి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వీరిరువురికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నారు. ఎందుకు గెలిపించాలి అని మనం ముఖ్యమైనటువంటి ఒక రైతుల తరఫున నేను రైతులకు మనవి చేస్తున్నాను. గత 2019 నుంచి 2024 వరకు ప్రతి రైతు సుభిక్షంగా తన పంటను సుభిక్షంగా పండించుకొని, సకాలంలో పండించుకొని, సకాలంలో అమ్ముకొని, ఒక ఎకరాకి 4 నుంచి 4.5 ఫుట్ లెక్కన పండించుకొని మంచి రేట్లో మంచి దిగుబడి వస్తూ రేట్లు అమ్ముకొని, ఇది ఒక్కటి సరిపోతుంది మనకి వైఎస్ఆర్ పార్టీకి ఓటేసేందుకు. ఎందుకంటే సుభిక్షంగా ఉంది ప్రస్తుతానికి. అందువల్ల దీన్ని పాంగొట్టుకొని ఆ పాలిచ్చే ఆవుని వదులుకొని బరిని తీసుకొచ్చేదానికంటే పాలిచ్చే ఆవును పెట్టుకున్న మనందరం కలిసి ఓట్ ఫర్ ఫ్యాన్. గూడూరు డివిజన్ వాకాడ మండలం జగన్మోహన్ రెడ్డి బలపరిచిన మేరీగా మురళి గారికి మా వాకాడ మండలం నుంచి మంచి మెజార్టీ వస్తుందని మేమందరూ ఆశిస్తున్నాం. ఓట్ ఫర్ ఫ్యాన్. తిరుపతి పార్లమెంట్ సభ్యులు అభ్యర్థి మధ్యల గురుమూర్తి గారిని, గూడూరు శాసనసభ్యుల అభ్యర్థి మేరీగా మురళి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. ఓట్ ఫర్ ఫ్యాన్. వైఎస్ఆర్సీపీ గూడూరు అభ్యర్థి అయినటువంటి మేరీగా మురళి గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఓట్ ఫర్ ఫ్యాన్. థ్యాంక్ యూ. గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీగా మురళి గారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా మధ్యల గురుమూర్తి గారు, వీళ్ళిద్దరినీ బలపరుస్తున్నాము. మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము వాకాడు మండలం నిడుగుర్తి గ్రామ పంచాయతీ శ్రీహరిపురం విలేజ్ మాది. మేము ఐక్యంగా అందరూ కలిసి ఏకీభవించి బలపరుస్తున్నాం. ఓట్ ఫర్ ఫ్యాన్. 13వ తేదీ మే 13వ తేదీ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా దృఢచిత్తంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన మేనిఫెస్టో ఒక భగవద్గీతగా, నవరత్నాలు అనేటటువంటి మేనిఫెస్టోను తయారు చేసి ఒక భగవద్గీతగా, ఖురాన్గా, అదేవిధంగా ఒక బైబిల్గా భావించి ఎంతో నిబద్ధతతో 99% అమలు చేసినటువంటి గొప్ప మహా వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, సిద్ధం యాత్రలకు కానీ, మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు కానీ ప్రజా సముద్రం నిర్విఘ్నంగా ఆయన వెంట ప్రయాణం చేసింది గమనించాం. దేశంలోని ఏ ముఖ్యమంత్రికి రానటువంటి, అంటే సహజంగా ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకత అనేది ఉంటుంది, కానీ ఈయన మన ముఖ్యమంత్రి గారు ప్రజల గుండెలను ఆయన దోచుకున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతంగా నిర్విఘ్నంగా సాగిపోతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆరాధ్య దైవంగా భావించి ఈరోజు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో మేరీగా మురళి గారు పార్టీకి నిబద్ధతతో ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని నిలబడి గడప గడప ముందు వాకాళ్ళలో గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అంతరించిపోయినటువంటి సందర్భంలో ఆయన ఇన్ఛార్జిగా వేసినప్పుడు ఆయన గడప గడపకు తిరిగి ప్రజలందరినీ కూడా దోచుకున్నాడు. కాబట్టి కార్యకర్తలందరూ ఆయనకు అండగా నిలబడ్డారు. ఆ యొక్క అందరం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మంచి మనసును చూసి మళ్ళా ఎమ్మెల్సీకి ఇచ్చినా కూడా ఎమ్మెల్యేగా ఆయనకి ప్రాతినిధ్యం కల్పించారు. అటువంటి మంచి మనిషికి కూడా మనందరం కూడా చేయూతనిచ్చి మంచి మెజారిటీతో ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మనకి ఎంపీ గారు గురుమూర్తి గారు కూడా మంచి మనసు ఉన్నటువంటి మంచి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా మంచి
మెజారిటీ తెప్పించాలని కోరుకుంటూ సెలవు. ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఫ్యాన్. ఓట్ ఫర్ ఫ్యాన్.